జనతా పార్టీ అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు వేసామంటే ఖచ్చితంగా గెలుస్తుంది. మేము డబ్బులు ఖర్చు పెట్టాం ఎలక్షన్కి, మాతో పాటు వచ్చే వాళ్ళందరూ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ వస్తారు. మేమైతే డబ్బులు ఖర్చు పెట్టాం. మేము ప్రత్యామ్నాయం ఏది అంటే మాకు ప్రత్యామ్నాయం అంటే నేను చదువుకున్నాను, నా వంతకం చేస్తాను, మేము డబ్బులు అందుకో అమ్మా డబ్బులకి సంబంధం ఉందమ్మా. అమ్మా నా ఏళ్ళు గుర్తు మీకు నచ్చిన పార్టీకి ఏంటి, మేము అడిగేది ఒక్కటే, డబ్బులు ఖర్చు పెట్టి గెలిచే పార్టీకి మాత్రమే అయిపోతుంది. వాళ్ళు 3,000 కానీ 5,000 కానీ ఇచ్చారంటే మీకు సంవత్సరం మొత్తం మీద ఒకరు రోజుకి వచ్చేది 50 పైసలు ముష్టాలు తీసుకోరమ్మా. అది ఇప్పుడు మీరు ఎట్లా ఇస్తారంటే 5,000కి 10 లక్షలు ఏమైనా ఇచ్చేస్తారండి, లేదు. మీ భవిష్యత్తు 5 సంవత్సరాల మీద దాదాపు 5 లక్షలు 20 లక్షలు మీరు మన ఓటు ప్రవేశించడానికి మనం అంతంత వదులుకోవద్దమ్మా. మీరు మీరు మీ ఓటు మీ హక్కు మీరు తెలుసుకోవాలి. ఇప్పుడే చూసే రాష్ట్రం ఊడిపోయింది. ప్రతి ఒక్కరు ఏంటి ఇప్పుడు మేము పోరాడే ఉన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు చేపట్టాలని చూస్తారు. దాని నిజంగా ఏం జరిగిందండి, ప్రతి ఒక్కరు రాష్ట్రం విభజనకి నోటు ఇచ్చారు. ఇవ్వనండి విభజన జరిగిపోతే మా పర్లేదు అని చెప్పి నోటు ఇచ్చారు. ఎప్పుడైతే మీరు అందరూ తెలిసారో తిరగబడి అప్పుడు మన లేదు మేము రాష్ట్రం మా రాష్ట్రాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు అది అయిపోయిందండి. ముఖ్యంగా ఇప్పుడు ఏం కావాలన్నా ఎక్కడికి వెళ్తున్నారు, అందరూ హైదరాబాద్ వెళ్తున్నారు ఉద్యోగాలు. ఎందుకు అన్ని ఉన్నవన్నీ ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు అన్నీ అక్కడ పెట్టారు. ఏం కావాలన్నా హైదరాబాద్ వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎంత ఉండేది అక్కడ మంది 77 లక్షల మంది అండి. తర్వాత ఉండేది వైజాగ్ ఎంత 17 లక్షలు. అంత వ్యత్యాసం ఉంది. ఎప్పుడు ఏం కావాలన్నా సరే అక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎందుకు పెట్టుకుంటామండి, ఇప్పుడు హైదరాబాద్ లో మొత్తం ఇండస్ట్రీలు కానీ ఫ్యాక్టరీలు కానీ అక్కడ లేకపోతే వేరే చోట ఉంటే హైదరాబాద్ నుంచి పెట్టుకునే వాళ్ళ కాదు కదా. ఇప్పుడు కూడా అంతేనండి. ఇప్పుడు కూడా మళ్ళీ పెట్టాను విజయవాడ పెడతానంటారు, గుంటూరు పెడతానంటారు. పెడితే ఉపయోగం ఏంటండి, చుట్టూ భూములు పట్టుకుంటారు ఈ పెట్టాలందరూ, వ్యాపారవేత్తలందరూ వాళ్ళు మళ్ళీ కోటీసులు అయిపోతారు. దానివల్ల ఉపయోగం లేదు. ఫ్యాక్టరీలు పెడితే అసెంబ్లీ పెట్టాలి, ఇండస్ట్రీలు వేరే చోట గుంటూరులో పెట్టాలి, వైజాగ్ లో పోర్టు పెట్టాలి, అగ్రికల్చర్ అగ్రికల్చర్ అక్కడ వ్యాపారం గురించి వేరే చోట కాకినాడలోనే అక్కడ పెట్టాలి. అన్నీ ఒకసారి పెట్టి ఎట్లా ఉంటుంది, గుడ్డన్నీ ఒకసారి పెట్టుకుంటే తగిలితే మొత్తం చూడండి అట్లా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చేశారు, రాయలసీమలో ఏం చేస్తారు, ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు మాకేం పెట్టలేదండి అందుకు మేము వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు రాయలసీమలో ఏం చేస్తారు, మళ్ళీ మాకు ఏం పెట్టలేదండి అంటారు. అట్లా కాకుండా అన్ని ప్రాంతాలకి అన్ని కులాలకి అన్ని వర్గాలకి సమాచారం వేస్తున్నారు. ఎప్పుడు వారు ఏదో కులం ఏదో వర్గం చెప్పేందుకు ఇంకొకరు నొక్కి చేస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్రీ అంటున్నారండి. నేను డిబేట్ అవుతుంది ఎంపీ వాళ్ళు కూర్చొని లేదు 5 రూపాయలు బియ్యో లేకపోతే ఏదో మాట్లాడుతున్నాడు, ఆరోగ్యశ్రీకి అన్ని ఫ్రీ. ఇప్పుడు మీరు పెట్రోల్ ధర ఉంటుంది 75 రూపాయలు, దాని మీద సర్వీస్ ట్యాక్స్ అంటే 30% అండి. అంటే దాదాపు 25 రూపీస్ 25 రూపాయలు మీరు ఊరిలో ఈ ఫ్రీ రుణాల మీద పెట్టేస్తున్నారు. ఇప్పుడు మనం బస్సులు ఛార్జీలు పెరిగిపోయి ఎందుకు పెరిగిపోయిందండి, మళ్ళీ అంతా ట్యాక్స్ ఉంది, రుణాలు ఉండాలి. నేను 2006 పదమూడులో వచ్చాను, అదే రోడ్లు అదే చేస్తాను. ఇంకా ఎప్పటికీ మారు నాయకులు ఉన్నారు, కొత్త నాయకులు వస్తున్నారు, వ్యాపారవేత్తలు వస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్లు ఉన్నారండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఆ కోట్లు వచ్చారు, 100 కోట్లు పడతారు. మొన్నటి వరకు సీట్ దక్కుతుందో తెలియదు ఎంపీ క్యాండిడేట్. వాళ్ళు వస్తారు, ఇప్పుడు గెలిచారనుకోండి, లేకపోతే ఓడిపోయాడు. ఏం జరుగుతుంది, ఆ గెలిచిన పార్టీని బట్టి మళ్ళీ 100 కోట్లు లేకపోతే మనకు రావాల్సిన రోడ్డు మీద పర్సంటేజ్. ఇప్పుడు మామూలుగా ఎట్లా ఉంటుంది, ఈ రోడ్డు వేయాలంటే ఎమ్మెల్యేకి 3%, కార్పొరేటర్ 1% ట్యాక్స్. మీకు ఎప్పుడైనా సరే ఏమన్నా ఇబ్బంది వస్తే ఫస్ట్ చట్టం లేదనుకోండి, ఎవరున్నారు కదండి ఆ చట్టమని కాదు, ఆ కార్పొరేటర్ ఎవరున్నారో వాళ్ళు ఎవరికైతే ఓటు ఇస్తారో వాళ్ళ బాధ్యత. ఆ కార్పొరేటర్ అన్నారు ఎవరైతే గెలిచారో మీ ఓట్లు ఎవరైతే తీసుకున్నారో నేను మీ ప్రజాప్రతినిధులను చెప్పినారు ఎవరున్నారో వాళ్ళని తీసుకుని వాడినారు కదా. ఆ రోడ్డు చట్టించడం ఏం చేస్తుంది, వాళ్ళు చూపుతున్నారు పెట్టుకుంటున్నారు. వాళ్ళ ఏం చేస్తుంది, రోజు ఆ పెళ్లి చేస్తూ ఎంతకాలం చేస్తుంది. గవర్నమెంట్ ఎక్కడ పెట్టరు మాకు రోడ్లు లేవంటే ప్రతి ఒక్కరికి 60 లక్షలు ఇస్తారు కార్పొరేటర్. ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఎవరికి తెలుసా, అవన్నీ అడగండమ్మా వెళ్ళి. మరి అది ఎప్పుడైతే మీరు ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎప్పుడు ఎవరు మేము అడిగేటప్పుడు మళ్ళీ మీ ఇష్టం నచ్చిన పార్టీ చేయండి, డబ్బులు ఖర్చు పెట్టే పార్టీ మాకు లేదు. డబ్బులు ఖర్చు పెట్టాలంటే అది ఏదో రాజకీయ డిసిషన్ చేస్తారంటే మా రైతు వెళ్ళగొట్టు మీకు నచ్చిన పార్టీకి మీరు వేయండి. మీకు భవిష్యత్తు కావాలంటే సరిగ్గా ఆలోచించారని వేయండమ్మా. ధన్యవాదాలు.